కాళేశ్వరం త్రివేణి సంగమంలో తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఈ ప్రత్యేక పూజలను ప్రారంభించారు. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరం నుంచి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై నదిలో నీటికి పంచ కలశాలతో ఆవాహన పూజ చేశారు. ఇక నదీ మాతకు చీర, సార, ఒడిబియ్యం, పూలు, పండ్లను సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరపున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లను చేశారు. సరస్వతి పుష్కరాలు కూడా మొత్తం ఘనంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే దానికి సంబంధించి సరస్వతి పుష్కరాల లైవ్ ను మనం చూద్దాం. ఇవాల్టి నుంచి ఈ పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఈ పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం 4:30 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకొని పుష్కర స్నానం కూడా ఆచరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో జనాల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది.